దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. తెలుగుదేశంలో ఉన్నాం, తెలుగు భాషను మాట్లాడుకునే వాళ్ళం. కానీ పరభాష వ్యామోహంలో ఆ తెలుగుని దొంగలోకి తొక్కుతున్న వంటల్లో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు, కానీ మన అమ్మ భాషను మర్చిపోవడం అనేది అంత క్షమించడానికి నేరం కూడా అది. ఎందుకంటే ఉగ్గు పాలతో రంగరించినటువంటి భాష అది. ఇక్కడ మనం ఒక గిడుగు రామమూర్తి పంతులు గారిని మనం జప్తికి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఆయన జ్ఞాపకార్థమే చేస్తున్నటువంటి ఈ తెలుగు భాషా దినోత్సవం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని. ఎందుకంటే ఇంతకుముందు భాష అనగానే పూర్వకాలంలోకి వెళ్తే మనకి అందులో సంస్కృతం అంతా మిళితమై చాలా చందోబద్ధంగా అవి చాలా పండితులకు మాత్రమే అర్థమయ్యే రీతిలో భాష ఉండేది. పామర్లకి ఎక్కడా కూడా అర్థమయ్యే రీతిలో ఉండేది కాదు. ఇది ఎవరికేం ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో గిడుగు రామమూర్తి పంతులు గారు ఈ వ్యావహారిక భాష కోసం ఆయన పెద్ద ఉద్యమాన్ని చేపట్టారు. ఎందుకంటే ప్రజలు ఏ భాష మాట్లాడుకుంటారో ఆ భాషలోనే రచనలు కూడా ఉండాలి అని చెప్పేసి ఆయన పట్టుబట్టారు. భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా.